రీసెంట్గా మీరు సినిమాని కిల్ చేసేస్తుంది ఓటీటీ కాదు, థియేటర్లో అమ్మే పాప్కార్న్ అని చెప్పారు. అసలు యూ కాంట్, ఐ డోంట్ నో మరి మీరు ఎంతవరకు ఫాలో అవుతారో ఇవన్నీ సోషల్ మీడియాలో అయ్యి నాకు తెలియదు, కానీ ఫుల్ వైరల్ అది. పెద్ద పెద్ద స్టార్స్ వీళ్ళు కూడా వాళ్ళ ఒపీనియన్స్ చెప్పారు. అండ్ కాకపోతే ఆ విషయం గురించి మాట్లాడతా పీవీఆర్ చైర్మన్ అండి అజయ్ బిజ్లీ అని చెప్పి ఆయన దీని మీద ఒక చిన్న క్లారిఫికేషన్ లాంటిది ఇచ్చాడు. ఆయన ఏమంటాడంటే, మీరు చెప్పింది జనాలు ఆ పించ్ ఫీల్ అవుతుందా అనేది కరెక్టే, కాకపోతే ఒక సింగిల్ స్క్రీన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఒక సింగిల్ స్క్రీన్ ఆపరేషనల్ ఇన్వెస్ట్మెంట్ కానీ మాకు చాలా వేరు. ఒక ఎక్స్పీరియన్స్ మేము ఇస్తున్న ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఇస్తున్న ఎక్స్పీరియన్స్ చాలా వేరు. దానికి మాకు చాలా డబ్బులు అవుతాయి. అట్ ది సేమ్ టైం ఏంటంటే, ఇప్పుడు మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ టికెట్ల ప్రైస్ ఎంత పెట్టాలి అనేది గవర్నమెంట్ ఒక క్యాప్ పెడుతుంది. అప్పర్ క్యాప్, అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ ఉంటుంది. సో మేము టికెట్ ప్రైజెస్ని మేము డిక్టేట్ చేయలేం. సో ఏంటంటే మాకు అక్కడ వచ్చే లాసెస్ కానీ లేకపోతే ఆపరేషనల్ మార్జిన్స్ కానీ ఇక్కడ సెట్ ఆఫ్ చేసుకోవాలి మేము. సో ఆ ఫుడ్ అండ్ బెవరేజెస్, ఎందుకంటే పెద్ద పెద్ద మాల్స్ ఒకే దాంట్లో 6 స్క్రీన్లు, వాటికి సెంట్రల్ ఏసీలు లేకపోతే హ్యూజ్ ఇంటీరియర్స్ ఇది చేసి ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే ఆ మాత్రం కాస్ట్ అవుతుందని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు దానికి మీ ఒపీనియన్? ఇప్పుడు టికెట్ రేట్ కూడా భయంకరంగా పెంచేశారండి వాళ్ళు. ఓకే, మీరు ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు సరే, ఈ ఎక్స్పీరియన్స్ ఎవరి ద్వారా ఇస్తున్నారు అంటే, మేము సినిమాలు తీస్తున్నాం ఎండల్లో 100 రోజులు 200 రోజులు నిలబడి నానా కష్టాలు పడి సినిమా తీస్తాం. ఆ సినిమా రిలీజ్ చేస్తాం, మా జనం వచ్చి చూస్తానికి వస్తున్నారు కదా. ఓకే, మీరు ఆ వస్తువుకి ఒక విలువ ఉంటుంది, ఆ విలువలోనే మీరు అమ్మాలి. నేను ఎక్కువ ఖర్చు పెట్టా కాబట్టి మీరు నాకు ఎక్కువ ఇవ్వండి అనే హక్కు నీకు లేదు, ఎవరికీ లేదు. ఓకే, కొనుక్కునే వాడికే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కర్చీఫ్ అమ్ముతున్నా. ఓకే, కర్చీఫ్ మీరు 50 రూపాయలు ఉంది, ఒక 10 రూపాయలు ఉన్న కర్చీఫ్ని నేను మీకు సపరేట్ ఎక్స్పీరియన్స్ అండి, నాది ఏసీ షోరూమ్, అదే కర్చీఫ్ మీకు 10 రూపాయలు దొరుకుతుంది, నా దగ్గర 30 రూపాయలు కొనుక్కోండి. ఏసీ ఉంది, నాకు ఖర్చులు ఉన్నాయి, నా ఎస్టాబ్లిష్మెంట్కి 30, ఓకే 30, ఓకే 40, ఓకే 50, ఓకే 10 రూపాయలు కుర్చీ, 10 రూపాయలు కర్చీఫ్, 200 అన్నారు అనుకోండి, ఏం చేస్తాం? కొంటారా మీరు? షాప్లో కొనగలిగిన వాళ్ళే వెళ్తారు, అందరూ తక్కువ ఉంటారు. కోటీశ్వర్లు చాలా తక్కువ ఉంటారు ఇండియాలో. పేదోళ్ళు, మీడియం వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మంది ఉంటారు, లక్షల మంది ఉంటారు. సో నువ్వేం చూస్ చేసుకున్నావు? 200 రూపాయలకే నా కర్చీఫ్ అమ్ముతాను, నువ్వు డిసైడ్ అయిపోయావు. సో ఆ 200 కొనటానికే కొంతమంది వస్తున్నారు. ఓకే, ఆల్టర్నేట్గా మేము 20 రూపాయలకి అమ్మే కర్చీఫ్ ఉన్న చోట షాపులు ఉన్నాయి, దానికి వెళ్తున్నారు. ఓకే, నువ్వేమంటున్నావు? నేను పెద్ద బిల్డింగ్ కట్టాను, దాంట్లో బోల్డ్ ఏసీలు పెట్టేశాను, పెద్ద ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాను, భయంకరమైన మ్యూజిక్ వస్తుంటుంది, నువ్వు కర్చీఫ్ కొంటున్నావు. కర్చీఫ్ అదే కదా, అదే కదా కర్చీఫ్. నిన్ను ఎస్టాబ్లిష్మెంట్కి నువ్వు పెట్టేసి అదంతా ఒక టికెట్లోనే ఒకేసారి కొనేద్దాం అనుకునేటప్పటికి ఏమయ్యారంటే కర్చీఫ్లు కొనటం మానేశారు. ఓకే, సో నువ్వేమవుతావు? ఫైనల్గా ఐపీ పెట్టాల్సి వస్తుంది. ఓకే, నువ్వు కర్చీఫ్ అమ్మలేవు, పాప్కార్న్ అమ్మలేవు, ఏది అమ్మలేవు. ఆ పరిస్థితి తెచ్చుకున్నావు. మాకెందుకు వేరే కర్చీఫ్లు కొనుక్కుని 20 రూపాయలకి 30 రూపాయలకి అమ్మే థియేటర్లు ఉన్నాయి కాబట్టి మాకు ఇంకా బతికుంది. అక్కడ చంపేశారు కర్చీఫ్, ఇండస్ట్రీ చచ్చిపోయింది. కాకపోతే సార్ ఒక మాట, మన ఇండస్ట్రీలో ఈ మధ్యన తెలంగాణ గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేసింది. ఏంటంటే మన ఇండస్ట్రీ వాళ్ళు అడగడం వల్ల పాస్ చేసింది. ఇదివరకు మనకి మల్టీప్లెక్స్లో 150 రూపాయలు టికెట్ ఉండేది, దాన్ని మీరు అప్ టు 295 రూపీస్ పెంచుకోవచ్చు. అప్ టు అంటే, కాకపోతే చాలామంది డిస్ట్రిబ్యూటర్లో అంటే ఇప్పుడు RRR లాంటి సినిమాయో ఇంకో సినిమా చేస్తే నువ్వు పెట్టుకో 295. కాకపోతే చాలామంది డిస్ట్రిబ్యూటర్లు ఏం చేస్తున్నారంటే, ఒక మీడియం రేంజ్ బడ్జెట్కి కూడా మనకు ఆప్షన్ ఉంది కదా, 295 పెట్టేసుకుంటున్నారు. సో నువ్వు పెట్టుకుంటున్నారు, అలా పెట్టుకున్న వాళ్ళకి మనకు హక్కు ఉందంటారా ఈ మాట్లాడేది? వాళ్ళు చేసేదే వ్యాపారం, మనం చేసేదే వ్యాపారం. అవునండి, 295 రూపాయలకి ఒక డిస్ట్రిబ్యూటర్ పెట్టాడు. ఏమవుద్ది? జనం వెళ్ళటం మానేస్తే కాలేదు ఎవరికి? జనానికి కాలదు, తీసినోడికి కాలుద్ది, 295 పెట్టినోడికి కాలుద్ది. జియో పాస్ చేసినోడికి కూడా ఏం కాదు. జియో మీరు వెళ్ళి అడిగారు అనుకోండి, ఓకే అడిగారు కదా మాకు ట్యాక్స్ ఎక్కువ వస్తుంది కదా అని 600 కూడా ఇస్తారు జియో. ఆయన గారికి పోదు, జనానికి పోదు, మధ్యలో తీసిన ప్రొడ్యూసర్కి డిస్ట్రిబ్యూటర్ పోద్ది. ఓ 4 పోయినాయి అనుకోండి, వీళ్ళు దారికి వచ్చి ఇప్పుడు కరెక్ట్ రేటు పెడతారు. ఇప్పుడు నేను నాకు కూడా ఒక థియేటర్ ఉంది, నేను మా మేనేజర్ని అడిగా, ఏంటి ఒక 200 పెట్టచ్చు కదా అంటే, రారు సార్ జనం
రారు, 200 అంటే రారు సార్. ఓకే. మీరు పెట్టమాకండి. ఓకే. పాప్కార్న్ రేట్ పెంచచ్చు కదా నువ్వు, మల్టీప్లెక్స్లో ఎంత కొన్నారు సార్, వాళ్ళు కొనిలంత ఇస్తేనే మన థియేటర్కి వస్తారు సార్. ఓకే. ఏది 100 రూపాయలు దాటకూడదు సార్. ఓకే. మాకు మంచి కలెక్షన్లు వస్తాయి. ఓకే. అతను చెప్పిన ఫిలాసఫీ రాంగ్ సార్. ఖర్చీఫ్ రేట్కే అమ్ము. ఓకే. నేను పెద్ద బిల్డింగ్లో పెట్టాను కాబట్టి దీన్ని ₹1,00,00,000 అమ్ముతానంటే అది కుదరదు. ఆయన ఇంకో మాట అన్నాడు, లాస్ట్ 1 yearలో మేము ఒకరోజు డిబేట్ కూర్చోబెట్టండి సార్, మల్టీప్లెక్స్ అందరినీ ఒక సైడ్, నేను ఒక్కనే తేజ గారు ఒక సైడ్, నేను ఒక్కనే ఇటు కూర్చుంటా. ఓకే. మొత్తం మల్టీప్లెక్స్లు క్యాంటీన్ వాళ్ళు అందరిని, పాప్కార్న్ వాళ్ళు అందరినీ ఒక సైడ్ కూర్చోబెట్టండి, అరగంట చాలు. ఓకే. మొత్తం ముగించేస్తారు. ఊహించడం కాదు ఇది. నేను సినిమాలు అవ్వను సార్, నాకు సినిమా తప్ప ఇంకోటి తెలీదు. ఓకే. నేను చిన్నప్పటి నుంచి నేల క్లాస్లో మట్టిలో కూడా కూర్చొని సినిమాలు చూసా. ఓకే. సినిమాకు ఉన్న మ్యాజిక్ ఉంటుంది, ఆ స్క్రీన్ మీద వెళ్ళి కూర్చొని లైట్లన్నీ ఆపి సినిమా వేస్తే ఉండే కిక్ సూపర్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఆయన చెప్పే నెక్స్ట్ స్టేట్మెంట్ ఇప్పుడు మీకు అప్లికేబుల్ అవుతుంది. ఆయన ఏమంటాడంటే, మేము లాస్ట్ 1 yearలో 1,500 కోట్లు ఓన్లీ ఫుడ్ అండ్ బెవరేజెస్ మీద కలెక్ట్ చేసాం. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, మన దాంట్లో అంతా సింగిల్ స్క్రీన్ కల్చర్, మల్టీప్లెక్స్ కల్చర్ అనేది ఇప్పుడిప్పుడే పెరుగుతుంది, జనాలు ఆ ట్రాన్సిషన్లో పడే ఇబ్బందులు ఇవి అంతే తప్ప ఇప్పుడు రేపో ఎల్లుండో ఇంకో రోజు అలవాటు పడతారు, అర్థం చేసుకుంటారు అంటాడు. బాంబేలో బాగా అర్థం చేసుకున్నారు, ఢిల్లీలో కూడా బాగా అర్థం చేసుకున్నారు, నార్త్ ఇండియా హిందీ సినిమా ఆడియన్స్ అందరూ ఫెంటాస్టిక్ అర్థం చేసుకున్నారు. ఓకే. తెలుగు ఆడియన్స్ అర్థం చేసుకున్నారు. మాకు వద్దు సార్, మాకు అర్థం చేసుకోక్కర్లా, మేము పల్లెటూరులో అక్కడ మల్టీప్లెక్స్లు మాకు వద్దు, ఇది చాలు. ఓకే. సో మీ స్టైల్లోనే చెప్పారు, మీ స్టైల్లోనే చెప్పారు. లేకపోతే ఇప్పుడు పెద్ద పెద్ద హీరోల సినిమాలు సార్ ఏంటి ఆ కలెక్షన్లు? అవును. అంత చెత్త కలెక్షన్లు ఏంటి? అవును. ఎందుకంటే ఇదివరకు ఫ్లాప్ సినిమాలు ఉండేవి, హిట్ సినిమాలు ఉండేవి, ఓ యావరేజ్ సినిమా అని ఒకటి ఉండేదండి. ఇప్పుడు అసలు యావరేజ్ సినిమా అనేది లేదు అసలు ఎక్కడ. పోతే నువ్వు అటో ఇటో అంతే తప్ప అసలు నీకు పోతే సర్లే చూద్దాం ఓసారి చూడొచ్చు అలా అనుకునే వాళ్ళు కూడా లేరు ఇప్పుడు అసలు. ఇప్పుడు మీరు అన్నట్టు ఒకవేళ పెద్ద స్క్రీన్ అనుకోండి, ఇక్కడ దేవి 70mm ఉంది, విజయవాడలో యువరాజ్ ఉంటుంది, వైజాగ్లో జగదాంబ ఉంటుంది. స్క్రీన్లు పెద్ద స్క్రీన్, పెద్ద థియేటర్, ఆ ఫీల్ బాగుంటుంది. మల్టీప్లెక్స్ అనేటప్పటికి ఏంటంటే 150 మందిని పెడతారు, చిన్న స్క్రీన్, హోమ్ థియేటర్లో ఉంటుంది. ఏంది నువ్వు ఇచ్చే ఎక్స్పీరియన్స్? ఏం లేదు, మీరు ఎక్స్పీరియన్స్ మీ షేర్ హోల్డర్లకి ఎక్కువ షేర్ ఇవ్వాలనే పనిలో ఉన్నారు. నేను ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ మల్టీప్లెక్సెస్, ఐఎమ్ అగెయిన్స్ట్ ద ప్రైజెస్. మల్టీప్లెక్స్ కల్చర్ కరెక్ట్, వరల్డ్ మారుతుంది, షాపింగ్కి వెళ్తాము, అట్టగే సినిమాలు చూస్తాం, అక్కడికి వెళ్ళి వస్తాం, కానీ సినిమాలోకి వెళ్ళకుండా ఫుడ్ కోర్ట్లో తినేసి వెళ్ళిపోతున్నారు. అవును సార్. ఇప్పుడు మీరు మొన్న ఈ సందర్భంలో అన్నమాట, ఓటీటీ కిల్ చేయట్లేదు, పాప్కార్న్ కిల్ చేస్తుంది, నిజంగా అది అంటే మాట వరుసగా అన్నారా ఓటీటీ కిల్ చేయట్లేదని? నిజంగా మీకు అది ఉందా, ఆ ఒపీనియన్ ఉందా, ఓటీటీ కిల్ చేయట్లేదు సినిమాని? సార్ నాకు మా ఇంట్లో ఓటీటీ ఉంది సార్. ఓకే. 2-3 వాటికి మేము డబ్బులు కడతాం. ఓకే. అయినా సరే ప్రతి శుక్రవారం మేము సినిమాకి వెళ్ళాలి. ఓకే. మా ఫ్యామిలీ కంపల్సరీ వెళ్ళాలి మేము. ఓకే. మిడిల్ క్లాస్ వాళ్ళు చిన్న ఇళ్లలో ఉంటారు, ఒక చిన్న కిచెన్ ఉంటుంది, 1 bedroom ఉంటుంది, వాళ్ళు బయటికి వెళ్ళాలి, వెళ్ళి వేరే ప్రపంచాలు చూడాలి, వేరే ఎక్స్పీరియన్స్కి వెళ్ళాలన్నప్పుడు ఏం చేస్తారు, ఓటీటీ మొబైల్లో చూడరు, వాళ్ళు థియేటర్కి వెళ్ళి కాశ్మీర్లో తీసిన సినిమా అంటే కూర్చొని కాశ్మీర్ వెళ్ళినట్టు ఫీల్ అవుతారు. అంటే మనం ఓవర్గా ఇమాజిన్ చేసుకుంటున్నాం అయితే ఓటీటీ ఇంపాక్ట్. ఏమీ లేదు, ఓటీటీ వచ్చినాక కూడా సూపర్ హిట్లు రాలా, ఈ మధ్యన సూపర్ హిట్లు వచ్చినాయి, 1000 కోట్ల సినిమాలు కూడా వచ్చినాయి, సీతారామం బాగా ఆడింది, 1000 కోట్ల సినిమాలు కూడా వచ్చినాయి, విరూపాక్ష అది బాగా ఆడింది. అట్లా కాదు, మనం మంచి సినిమాలు తీయాలి, ఆడియన్స్ డెఫినెట్గా థియేటర్కి వచ్చి వస్తారు. ఓకే.